పరుచూరి బ్రదర్స్ అనే ఒక పేరు ఆయన నోటిలో నుంచి పెడతాం వల్లే మీకు ఈ రోజున ఎంత సార్థకం అయిందంటారా? అంతేనండి, ఆయన ఆశీస్సు, మహానుభావుడి ఆశీస్సుతో ఎంతమంది ఎదిగారో వాళ్ళలో మేము ఒకరు. కానీ ఎంతమంది ఎదిగినా కూడా ఆయనతో పాటు సరి సమానంగా అంటే ఒక లాస్ట్లో ఒక 6-7 సినిమాలకి మీరు రాసి మా పరుచూరి బ్రదర్స్ అని వెన్ను తట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఆయన ప్రతిదీ అసలు ఇంకొకటి పేరు చెప్పలేదండి దేనికైనా. ఈవెన్ సింహం నవ్వినప్పుడు కూడా నేను అది చూడగానే అన్నగారు ఇది సింహం వేషం వద్దండి, మీరు జగ్గయ్య గారితో వేద్దాం. అదేమి అని, అది బఫోనరీ లాగా ఉంది అన్నగారు అన్న. లేదు మేము కామెడీ చాలా చేసాం, మీరు చూద్దురుగాని అన్నాడు. అని సినిమా దెబ్బతినగానే మొదటి ఫోన్ అయింది, మీరు చెప్పింది నిజం, మేము పొరపాటు చేసాం, జగ్గయ్య గారితో వేసి ఉండాల్సింది ఆ వేషం. నిజంగా అంగీకరిస్తాడండి. అది అంత అంగీకరిస్తారా సార్? మనిషి కదా, వీడు చెప్పిన మాట ఏంటని అనుకోడు ఆయన, అంత గొప్పగా చెప్పి.